నా దగ్గర వాళ్ళు మనం ఎంత కడతాను ఊడ్చే అమ్మాయికి 3,000 4,000 కడతాను, ఇంటి దగ్గర 5,000 కడతాను. ఎంత ఇదివరకు ఎంత కట్టాం? 1,000-1,500 రూపాయలు. ఎందుకు వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు? తమకి సంక్షేమ పథకాలు రావడం వల్ల. ఒక ధనికుడు కదా ఆ లెక్కన మనం ట్యాక్స్ కడతాను వాళ్ళ కింద. అట్లాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? లెక్క ప్రకారం వద్దనాలి. కానీ మనం ఏం చూస్తున్నాం? మనం ధనికులుగా వెళ్ళాలా ఆ స్టేజ్కి. మనలో మనం ఇక్కడ ఖర్చు పెట్టుకోవడానికి వరకే పోషించుకుంటున్నాం కాబట్టి చూస్తున్నాం. ఈ రూట్ లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళు బాగుపడాలనిపిస్తుంది. ఇప్పుడు ఇతని సెక్షన్ ఎట్లా ఉంది? ఇంకొకటి, ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలుగా చెప్పిన దాంట్లో వైఫల్యాలు చెప్తా. హిమాచల్ ప్రదేశ్ అది 95% హిందువులు, హిందుత్వ సెంటిమెంట్ బాగా రాజేసుకుంది బీజేపీ, అక్కడ గెలుస్తుంది అన్నాడు. కాంగ్రెస్ గెలిచింది అక్కడ ఒక చోటే నార్త్ లో. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి ఫుల్ స్వింగ్ ఉంది. వీళ్ళు హిజాబ్ వ్యవహారం ఎదురు దెబ్బ కొడుతోంది కాంగ్రెస్ కి, అక్కడ బీజేపీ గెలుస్తోందని చెప్పాడు. గెలవల. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచి పట్టు వచ్చింది, గెలవబోతోందని చెప్పాడు. గెలవల. అక్కడ ఈవెన్ ఒరిస్సాలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాబోతోందని చెప్పాడు. ఇంకోటి సంక్షేమ పథకాలు, అసలు ఆ నవరత్నాల స్కీమ్ ఎవడు? నాదేనని చెప్తున్నాడు అతను. బెంగాల్లో ఏ పాయింట్ల మీద గెలిచింది మమతా బెనర్జీ? అవన్నీ వదిలేసేయండి, ఎక్కడో ఎందుకు.